తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఓపీఎస్ వర్గానికి భారీ షాక్ తగిలింది. దీంతో ఎమ్మెల్యే పదవికి అన్నా డీఎంకే నేత వైద్యలింగం రాజీనామా చేశారు. జయలలిత హయాంలో మంత్రిగా పనిచేశారు వైద్యలింగం. పన్నీర్ సెల్వం వర్గంలో వైద్యలింగం ఒక కీలక నేత. అలాంటి ఒక కీలక నేత ఇప్పుడు రాజీనామా చేయడం తన ఎమ్మెల్యే పదవికి మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతూ ఉంది. அண்ணா திராவிட முன்னேற்ற கழகம் திரு எடப்பாடி பழனிசாமி அவர்கள் தலைமையில் செயல்படுவது சிறந்ததாக இல்லை. இன்றைக்கு தமிழ்நாட்டினுடைய முதலமைச்சர் அவர்களை தமிழ்நாட்டு மக்கள் போற்றுகிறார்கள், புகழுகிறார்கள் என்றால் எல்லோருடைய தேவைகளை பூர்த்தி செய்யக்கூடிய திட்டங்களை அமுல்படுத்தி மக்களின் மனதில் தமிழ்நாட்டின் முதல்வர்கள் இருக்கின்றார்கள். நான் அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தில் இருந்து விலகினாலும் அண்ணா ஆரம்பித்த தாய் கழகமான திராவிட முன்னேற்ற கழகத்தில் என்னை இணைத்துக் கொண்டிருக்கின்றேன். அதாவது அவரை விட்டு விலகி வருவதற்கு தேர்தல் சீக்கிரமாக வர இருக்கிறது. முடிவு சீக்கிரமாக எடுக்க வேண்டும். அது காலதாமதமானது. அதனால் நான் திராவிட முன்னேற்ற கழகத்தில் இருந்து வந்ததுதான் அண்ணா திராவிட முன்னேற்ற கழகம். திராவிட இயக்கம் அது தாய் கழகம். திராவிட கழகம் சமூக நீதி ஆரம்பித்தது. அரசியலுக்காக வேண்டி மக்களுக்கு சேவை செய்ய ஆரம்பித்தது திராவிட முன்னேற்ற கழகம். அதனால திராவிட முன்னேற்ற கழகத்துல இணைந்து நிறைய பேர் வருவாங்க. 26ஆம் தேதி இணைப்பு விழா இருக்கிறது. தஞ்சை அதிமுகவா சுதந்திரமா செயல்பட சர்வாதிகாரமாக செயல்படுகிறது. அதாவது என்னை தனிப்பட்ட முறையில் வருவதற்கு அழைத்தார்கள். நான் செல்வதற்கு தயாராக இல்லை. ஒன்றாக இணைந்தால்தான் என்ற நிலைமையில் இருந்தேன். அவர்களுடைய நடவடிக்கை எனக்கு பிடிக்கவில்லை. தமிழ்நாட்டுக்கு இப்பொழுது திராவிட முன்னேற்ற கழகம் தான் தமிழ்நாட்டு மக்களை இந்த தமிழ்நாட்டு முன்னேற்றத்திற்கு பாடுபட்டுக் கொண்டிருக்கிறது. அதனால் இந்த இயக்கத்தில் நீங்க ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వైద్యలింగం రాజీనామాతో ఓపీఎస్ వర్గానికి భారీ షాక్ తగిలినట్లయింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, ఏదైతే ఓపీఎస్ పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న అన్నా డిఎంకే బహిష్కృత నేత వైద్యలింగం పార్టీకి రాజీనామా చేశారు. ఇది ఓపీఎస్ కు గట్టి సవాలు, అందులో గట్టి షాక్ అనుకోవాలి. ఎందుకంటే అన్నా డిఎంకేలో అమ్మ ఏదైతే జయలలితతో పాటు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా ప్రస్తుతం కూడా తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైద్యలింగం కూడా ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఓపీఎస్ అన్నా డిఎంకే బహిష్కృత నేత ఓపీఎస్ తో పాటు పార్టీ నుంచి వీడారు. పార్టీ వీడిన తర్వాత ఆయన కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఆయన చేరడం, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో డిఎంకేకి ఒక భారీ పట్టు లభించింది. ఈ గత ఎన్నికల్లో ఏదైతే డిఎంకే పార్టీ కొంత మెరుగ్గా రాణించిన ఈ వైద్యలింగం చేరికతో డిఎంకేలో ఆ పార్టీ మరింత స్ట్రాంగ్ గా మారిందని చెప్పొచ్చు రేణు. ఎందుకంటే ఈ రోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో వైద్యలింగం చేరడం జరిగింది. వైద్యలింగం సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా కొనసాగారు. తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వైద్యలింగం ఏదైతే డిఎంకేలో చేరడం గట్టి షాకు ఓపీఎస్ వర్గానికి. ఓపీఎస్ వర్గం నుంచి వరుసగా నేతలు ఏదైతే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే అనుమానాలతో పాటు మరోపక్క అన్నా డిఎంకే కూటమిలోకి వెళ్ళడానికి ఓపీఎస్ ప్రయత్నాలు చేస్తున్నాం. అటు మధ్యవర్తితంగా బీజేపీని కోరడం, బీజేపీ ఇప్పటికే టీటీ దినకరన్ నేడు ఏదైతే పీయూష్ గోయల్ ను చెన్నైలో కలిసి పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఏదైతే అన్నా డిఎంకే బహిష్కృత నేతలందరినీ ఏకపైకి తాకి తీసుకురావడానికి బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు చేసింది. అందులో మొదటి భాగం సక్సెస్ అయ్యారు. టీటీ దినకరన్ నేడు బీజేపీకి మద్దతు తాను ఎన్డీఏలో చేస్తున్నానంటూ పీయూష్ గోయల్ ముందు ప్రకటించడం జరిగింది. ఇంకా మరి ఇద్దరు నేతలు ఉన్నారు అన్నా డిఎంకే బహిష్కృత నేతలు, శశికళ, ఓపీఎస్ పన్నీర్ సెల్వం. వీరిద్దరు నేతలు కూడా చివరికి మళ్ళీ బీజేపీలో కూటమిలో రీ ఎంట్రీ ఇస్తారు. అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ నుంచి బహిష్కృత నేతలకు కూడా సీట్లు కేటాయించాలంటూ ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా పళనిస్వామికి సూచించారు. డిఎంకే కార్యదర్శి పళనిస్వామికి సూచించడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో మొత్తం డిఎంకే నుంచి బహిష్కృత నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
అన్నా డిఎంకేలో రీఎంట్రీ చేయడం ఖాయమంటూ ఇప్పటికే తమిళ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఏదైతే ఓపీఎస్ దగ్గర కీలకంగా ఉన్న నేత గతంలో జయలలితతో సన్నిహితంగా సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన వైద్యలింగం నేడు డిఎంకేలో జరగడం డిఎంకేకి ఒక అదనపు బలం అని చెప్పొచ్చు రేణు. అయితే అన్నా డిఎంకే ఇప్పుడు అన్నా డిఎంకే నుంచి కూడా మరికొంతమంది నేతలు డిఎంకే పార్టీలో చేరనున్నట్లు చూడాలంటారు. రేణు ఇప్పటికే డిఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి బలమైన సీట్లు సాధించిన డిఎంకే ప్రస్తుతం కూడా తమిళనాడు రాజకీయాల్లో ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార పక్షం చాలా బలంగా ఉంది. ఇప్పటికే అన్నా డిఎంకే అసంతృప్త నేతలు, తర్వాత బహిష్కృత నేతలు, అదేవిధంగా పార్టీలో లుకలుకలు, పార్టీ దగ్గర ఆర్థికంగా బలం లేకపోవడం, ఇలాంటి వ్యవహారాలన్నీ కలిపి ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి మార్గం దారితీసింది. అయితే ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమిళనాడు రాజకీయాలు ఎలా మారతాయి, బీజేపీ వల్ల అన్నా డిఎంకేకి నష్టం జరుగుతుందా లేదా అనే కూడా ఒక చర్చ అన్నా డిఎంకేలో నడుస్తున్నా. మరోపక్క అన్నా డిఎంకే బహిష్కరణ నేతలను ఏకపైకి దాటి తీసుకున్నా, మరోపక్క ఉన్న తమిళ నటుడు విజయ్ని బీజేపీ కూటమికి తీసుకురావడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విజయ్కి పలు వివాదాలతో విజయ్ సతమతం అవుతున్నారు. ఆయన తాను ఒంటరిగా పోటీ చేస్తాను, తాను తన పార్టీ సొంతంగానే పోటీ చేస్తుంది. ఇప్పటికే విజయ్ ప్రకటించారు. ఏ కూటమికి, రెండు కూటమిలకు దూరంగా ఉంటాను, బీజేపీకి అటు అన్నా డిఎంకి సైద్ధాంతిక శత్రువు నేనంటే ఆయన ప్రకటించదండి. ఇటు డిఎంకే వ్యవహారాన్ని మనం చూసినప్పుడు డిఎంకేలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీలకి ఇటు ఓపీఎస్ దగ్గర నుంచి, అటు ఈపీఎస్ దగ్గర నుంచి, అటు పన్నీర్ సెల్వం నుంచి, ఇటు పళనిస్వామి దగ్గర నుంచి కూడా కొన్ని వలసలు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రేణు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన డిఎంకే వైపు హవా నడుస్తుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నా వ్యతిరేకత ప్రజల్లో కనిపించకుండా వరుసగా సంక్షేమ పథకాలు, అధికారంలో ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు డిఎంకే ఇస్తుంది. ఎందుకంటే మన పొంగల్, మనం ఇక్కడ సంక్రాంతి అంటాం, తమిళనాడులో పొంగల్ అంటారు. పొంగల్ సందర్భంగా ఏకంగా 7,000 కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టారు స్టాలిన్. ఏకంగా ప్రజలకు ధోతి, చీర, 3,000 రూపాయల డబ్బులు, అదేవిధంగా రేషన్ మొత్తం కలిపి ఆయా కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా 2 కోట్ల మంది పేదలకు అందించిన ఘనత దక్కుతుంది. ఇటు మనం అన్నా డిఎంకే ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో పురుషులకు ఉచిత బస్సు ప్రకటించారు. ఇది గేమ్ చేంజర్. రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తుంది. ఇప్పుడు పార్టీ మారుతున్న వాళ్ళందరూ కూడా ఏ కారణం చేత తాము పార్టీని వీడుతున్నట్లు చెప్తున్నారు? రేణు ఇక్కడ 2 అంశాలు. ఒకటి అన్నా డిఎంకేలో వివిధ వర్గాలు ఉండడం, అన్నా డిఎంకే బహిష్కృత నేతలు ఉండడం. ఇక్కడ అన్నా డిఎంకేలో అసంతృప్తి, ఎందుకంటే అక్కడ అధికారంలో లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో పొత్తులో సీటు దక్కుతుందా లేదా అనే ఒక అనుమానంతో మాత్రమే నేతలు పార్టీ మారుతున్నారు. రెండో అంశం బహిష్కృత నేతలు. అన్నా డిఎంకే నుంచి బయటికి వెళ్ళిన నేతలు ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే నుంచి సీట్లు కొట్టడం, ఇది నేరుగా అమిత్ షా జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ప్రధానంగా ఉన్న అన్నా డిఎంకే కూటమిలో బీజేపీ ఇప్పటికీ 56 అసెంబ్లీ సీట్లు అడిగింది. దానిపైన ఇంకా ఎటు తేల్చలేదు. ఇటు డిఎంకే అన్నా డిఎంకేలో చేరిన పిఎంకే పార్టీకి ఇప్పటికే 15 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్ ఇస్తామంటూ 17 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్ ఇస్తామంటూ ఇప్పటికే పళనిస్వామి ప్రకటించడం జరిగింది. మరోపక్క ఇప్పుడు టీటీ దినకరన్, రాబోయే రోజు టీటీ దినకరన్ కు దాదాపు 5 నుంచి 7 సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క శశికళ కావచ్చు, ఓపీఎస్ పన్నీర్ సెల్వం కావచ్చు, వీరిద్దరికి కూడా కూటమి సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి. ఇక్కడ 234 అసెంబ్లీ సీట్లలో దాదాపు కూటమి పార్టీలకు దాదాపు 80 నుంచి 90 సీట్లు కేటాయిస్తే మిగిలిన సీట్లలో పోటీ చేసి ఏ మాత్రం డిఎంకేని ఢీ కొట్టగలదంటూ తమిళ రాజకీయాలు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది రేణు. మరోపక్క డిఎంకేని నేరుగా ఢీ కొట్టలేని పరిస్థితుల్లోనే బీజేపీని కలిసి ఎన్డీఏ కూటమి డిఎంకేని ఓడిస్తుందంటూ నేతలు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన డిఎంకే వైపు స్వస్థమైన మెజార్టీ ఉందంటే అక్కడ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి రేణు. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్న దానికి ఇప్పుడు అద్దం పడుతూ ఉంది. ఓపీఎస్ వర్గానికి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే పదవికి అన్నా డిఎంకే నేత వైద్యలింగం రాజీనామా చేశారు. ఈయన జయలలిత హయాంలో మంత్రిగా పనిచేశారు వైద్యలింగం. పన్నీర్ సెల్వం వర్గంలో వైద్యలింగం ఒక కీలక నేతగా చెప్పొచ్చు. అలాంటి వైద్యలింగం ఇప్పుడు డిఎంకే పార్టీలో చేరటం, డిఎంకే పార్టీ ఇప్పటికే బలంగా ఉంది. అలాంటి పార్టీకి ఇలాంటి నేతలు
వచ్చి చేరటంతో కూడా మరింత బలపడుతుంది డిఎంకే పార్టీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైద్యలింగం బాటలోనే మరికొంతమంది నేతలు కూడా పయనించనున్నారు. అన్నా డిఎంకే నుంచి డిఎంకేకి రానున్నారు మరికొంతమంది నేతలు. ఎవరైతే అన్నా డిఎంకేలో వివక్షకు గురయ్యారో, ఎవరైతే పార్టీ నుంచి వెలివేయబడ్డారో వారందరూ కూడా డిఎంకేలోనే చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు.